అంటే ముత్యము చాలా విలువైనదనమాట. బంగారం కంటే, వెండి కంటే, వజ్రము కంటే కూడా ఎంతో విలువైనది. అది మనుషులు బంగారానన్నా వెండినన్నా మనుషులు తయారు చేస్తే వస్తుంది అది, కానీ వజ్రం కూడా మనుషులు తయారు చేస్తే ఒక రాయి నుంచి వస్తుంది. కానీ ఇది మాత్రము, ముత్యం మాత్రము ఒక సముద్రపు అడుగులో ఒక ఆళ్ళి చిప్పల నుంచి, ఆణి చిప్పలు ఉంటాయి కదా, ఏమంటారు ఆయన్ని, అదే సముద్రపు నీటి బిందువులు ఆలిచిప్పలో పడితే ముత్యంలాగా తయారవుతుంది. అలాంటి సముద్రపు అడుగులో ఉండే ఆణి ముత్యంతో మనం పోల్చిండు దేవుడు. అంటే అది ఎంత ఘనమైందో, అది దేవుడు మనల్ని అంత ఘనంగా, ఒక స్త్రీని మనల్ని కూడా అంత ఘనంగా సంబోధించి మాట్లాడిండు అనమాట. మాట్లాడినప్పుడు మరి ఆ గౌరవాన్ని మనం దక్కించుకోవాలంటే ఆణిముత్యం లాంటి మన ఆ జీవితాన్ని మనం నిలుపుకోవాలి అంటే మనం ఏం చేయాలి, దేవుడిలో ఏం చేయాలి? మొదటిగా దేవుడి గురించే మాట్లాడుకుందాం. మన మనుషుల గురించి కాదు, మన భర్త పిల్లల గురించి తర్వాత మాట్లాడుకుందాం. మొదటిగా మనం దేవుడి గురించి మనం ఏం చేస్తే దేవుడిలో మెట్టు పొందుతాం. గుణమతి అయిన భార్య దొరకడం, గుణమతిలో మనం అందరం కాదంటలేదు, కానీ ముత్యము వంటి వారమే కాదు అనట్లేదు దేవుడు కూడా. అయితే ఈ ముత్యాన్ని, ఈ గుణాన్ని మనం నిలుపుకోవాలంటే మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, అది మనం ఒకసారి ప్రశ్నించుకుంటే ఎలా ఉండాలి అంటే, ఆమె ఒక్క నిమిషం, దేవునిలో ఎలా ఉండాలి అంటే మనం భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయము భక్తి రెండు కలిగి ఉండాలి. అవి ఉన్నప్పుడే మనకు దేవుని యందు నిలకడ, సంతోషము, సమాధానము అన్నీ కలుగుతాయి. ధైర్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. ప్రతి ఒక్క విషయాన్ని మనకు బోధిస్తాడు దేవుడు. ఆ భయం లేకుండా, భక్తి లేకోకుండా మనం ఏదో వస్తున్నాము వెళ్ళిపోతున్నాము అని అంటే అది భక్తితో కూడిన ప్రార్థన కాదు, భక్తితో కూడిన రాకపోకలు కావు మనవి. అయితే మనం ప్రతి విషయంలో దేవుడిని అడగాలి. ప్రతి విషయంలో భయభక్తులతో